లేవ్యాకాండంలో నుండి 4వ అధ్యాయం. లేవ్యాకాండము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. లేవ్యాకాండములో నుండి 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా. చాలు చూడండి, ఈరోజున 4వ అధ్యాయం ఉన్నటువంటి ఈ పాప పరిహారార్థ బలి అనేటువంటి అర్పణ గురించి ఈ రోజున ఈ 4వ అధ్యాయంలో నుండి మనం దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. దేవునికి అర్పించేటువంటి బలి అర్పణ గురించి మనం కొద్ది వారాలుగా మనం చూస్తున్నాం. అందులో మొదటగా మనము దహన బలి గురించి, నైవేద్యం గురించి చూసాం. సమాధాన బలి గురించి చూసుకున్నాం. ఈ రోజున పాప పరిహారార్థ బలి గురించి ఈ రోజున మనం చూద్దాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మొదటి 2 వచనాలు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం గమనిద్దాం. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషే ద్వారా దేవుడు ఇలా తెలియజేస్తలేమంటే, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున, గమనించండి, అక్కడ ఎవరైనా పొరపాటున చేయరానే కార్యములు చేసి పాపి అయిన ఎడల అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పాప పరిహారార్థ బలి అటువంటిది దానికి ఉద్దేశం ఏంటో ఇక్కడ మొదటి 2 వచనాల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దానికి ఉద్దేశం ఏంటంటే, ఎవరన్నా గనక పాపము చేసిన ఎడల అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ పాప పరిహారార్థ బలి అని ఏదైతే ఉంటుందో దీనికి ఉద్దేశం ఏంటంటే, పాపమును పరిహరించటానికి ఉద్దేశించబడినటువంటి అర్పణగా బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఈ యొక్క అర్పణలో, బలి అర్పణలో గురించి మనుషులకు పరిచయం చేసేటప్పుడు వాటి వెనకాల ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని బట్టి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఊరినేవో బలి అర్పణలు అనగానే ఏదో దేవుడు తీసుకునేటువంటివని కాదు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనల్ని ఆత్మీయంగా బలపరిచేటువంటి ఉద్దేశముతో దేవుడు ఈ బలి అర్పణలను గురించి మనుషులకు తెలియజేస్తున్నాడు, మనుషులకు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. అది మనకు మేలు చేసేటువంటి కార్యం కాబట్టే దేవుడు కూడా అవి చేసేటప్పుడు ఎలాగున చేయాలో కూడా, ఎంత శ్రేష్టమైన రీతిలో చేయాలి, అర్పణ మనము ఎంచుకునేటప్పుడు అది ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అన్నింటినీ కూడా దేవుడు చాలా ఖచ్చితంగా కొన్ని విషయాలు ఆయన దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అవన్నీ, ఆ ప్రాసెస్ అంతా ఎందుకు, అంత ప్రయాసం గుండా ఎందుకు వెళ్ళాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దానివల్ల మనకి ఆశీర్వాదము ఉంది. అది చాలా సందర్భాల్లో అది భౌతికమైనటువంటిది ఆశీర్వాదం కాకపోవచ్చు, అయినను ఇంకను అది మన జీవితంలో నిజంగా అది మేలుకరంగా, ఆత్మీయంగా మనల్ని బలపరిచేదిగా, ఆత్మీయంగా దేవునికి మనలను దగ్గరకు చేర్చేదిగా ఆ బలార్పణ యొక్క ఉద్దేశము ఉంటుంది. అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, ఇక్కడ కూడా ఈ రోజున ఈ 4వ అధ్యాయం ఉన్నటువంటి యొక్క పాప పరిహారార్థ బలి గురించి ఇక్కడ మనం చూద్దాం. అక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, మొదటి 2 వచనాల్లో పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల మాటను చూస్తున్నాం. పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల, పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవుడు బైబిల్ మనం చూసేప్పుడు 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటిది ఒకటైతే, ఇంకోటి ఆ మూమెంట్లో అప్పటికప్పుడు ప్రేరేపణ బట్టి చేసేటువంటి కొన్ని కార్యాలు. ఇక్కడ స్పెసిఫిక్ దేవుడు పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఎవరైనా పొరపాటున అన్న మాట ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఒకసారి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం డిఫరెన్స్ కోసం. సంఖ్యాకాండంలో నుండి 15వ అధ్యాయంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15:29-30 వచనాలు మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 29-30 వచనాలు. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల. గమనించిన అక్కడ ఎవరైనా సరే, ఇజ్రాయేలీయుడైనా సరే కావచ్చు, లేదంటే పరదేశీ కానీ కావచ్చు, పొరపాటున ఎవడైనా పాపము చేసిన వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించువాడగును. సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించువాడగును గనుక
అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ కూడా తెలియజేస్తూ రెండు విషయాలు చెప్తున్నాడు. అక్కడ 29-30 వచనాల్లో అక్కడ ఏమన్నాడంటే, దేవుడు 29 వచనంలో చూస్తే ఎవరన్నా ఇజ్రాయేలుడు కానీ, అంటే ఇజ్రాయేలుడైనా సొంత జనమైనా కావచ్చు, లేదా బయట వాడే కావచ్చు, పొరపాటున ఎవడైనా పాపం చేసినట్లా అని బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ 30 వచనం మనం చూస్తే ఎవడైనా సాహసించి పాపము చేసినట్ల మాట చూస్తున్నాం. చూడండి, పొరపాటును చేయడానికి, సాహసించి చేయడానికి. ఇప్పుడు సాహసించి చేయడం అంటే అర్థం ఏంటంటే, ఎవరి గురించి పెద్ద ఆలోచన చేయకుండా, మనుషుల గురించి కానీ దేవుని గురించి కానీ పెద్దగా ఆలోచించకుండా, లక్ష్యం చేయకుండా బహిరంగంగానే వ్యతిరేకత చూపిస్తూ చేసేటువంటి పాపం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, అనుకోకుండా చేసేదానికి ఉద్దేశపూర్వకంగా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పొరపాటును చేస్తే దానికి క్షమాపణ ఉంటుంది, కానీ ఉద్దేశపూర్వకంగా అంటే ఓపెన్గానే, అంటే దేవుడు ఏం చేస్తాడో లేదా మనుషులే మనల్ని ఏం చేస్తారో అనుకోను, అలాగా సాహసించి చేసినలా అంటున్నాడు దేవుడు. అక్కడ సాహసించి పాపం చేస్తే వానికి క్షమాపణ ఉండదని దేవుడు అంటూ, వాడి దోషశిక్షకు వాడే కారకుడు. అంటే దేవుడు కూడా బేసిక్గా ఏం చెప్తారంటే, కావాలని కనుక ఉద్దేశపూర్వకంగా కనుక బహిరంగంగానే కనుక చేస్తే దానికి క్షమాపణ ఉండదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, ఇక్కడ మనం లేవ్యకాండలో అక్కడ చూస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఇక్కడ స్పెసిఫిక్గా ఏ సందర్భంలో చెప్తున్నాం అంటే, ఎవరైనా పొరపాటున చేయరాని కార్యము చేసినలా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇంతకీ యాక్చువల్ చూద్దాం. పాపము అన్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా బైబిల్ యొక్క ఉద్దేశం అంటే కూడా మనం ఒకసారి చూడాలి. పాపం అన్నప్పుడు బేసిక్గా యాక్చువల్గా ఒరిజినల్ మీనింగ్కి వెళ్తే, ఇంగ్లీష్లో సిన్ అంటాం మనం. ఒరిజినల్ మీనింగ్ వెళ్తే యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే, పాపం అంటే బేసిక్ మీనింగ్ అంటే మనం ఏంటంటే బేసిక్ కొన్ని క్రియల కోసం మాత్రం మనం ఆలోచన చేస్తాం. అఫ్కోర్స్ అది ఇంపార్టెంటే, కానీ యాక్చువల్గా క్రియల కంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే గురిని ఏదైతే ఒక టార్గెట్ మనం పెట్టుకొని దానికి రీచ్ అవ్వాలనుకొని దానికి రీచ్ అవ్వకుండా గురి తప్పినప్పుడు దాన్ని యాక్చువల్గా పాపమని బైబిల్ పిలుస్తుంది. అండ్ రకంగా చెప్పాలంటే యాక్చువల్గా మనం బైబిల్ న్యూ టెస్ట్మెంట్ మనం చూస్తే యేసుక్రీస్తుని గురిగా పెట్టుకుని మనం ముందుకి వెళ్ళాలి. అది బైబిల్ మనం చెప్తున్నమాట. పౌలు కూడా నేను గురి ఎద్దగానే పరిగెడతానని పౌలు అంటున్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో యాక్చువల్గా మనకంటూ ఒక బలమైనటువంటి ఒక ఉద్దేశం, ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్కి ఒక ఉద్దేశము ఉంది, ఒక గురి ఉంది, ఒక టార్గెట్ మనకు ఉంది. ఆ మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ గురి నుండి మనం తప్పిపోయామో యాక్చువల్గా మనం టార్గెట్ మిస్ అయ్యమని అర్థం. దాన్ని బైబిల్ ఏముంటుందంటే, నువ్వు పాపము చేసేవని బైబిల్ చెప్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఒక రకంగా కొన్ని సువార్తలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, తప్పిపోయినటువంటి గొర్రె గురించి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఒక రకంగా అది కూడా తప్పిపోయిన అర్థం బేసిక్ ఏంటంటే, ఒక రకంగా చూస్తే చూడండి, ఇప్పుడు దావీదు వడిసేలా బాగా విసిరేటువంటి వాడు, దాన్ని కరెక్ట్గా గురి చూసి కొట్టగలిగితే కరెక్ట్గా గురి కొట్టినట్టు, ఒకవేళ మిస్ అయితే టార్గెట్ మిస్ అయినట్టు. అలాగే ఏంటంటే క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఉద్దేశం యాక్చువల్గా ఏంటి, ప్రధానమైన మన గురి ఏమవుతుంది అంటే, మన గురి ఏంటంటే దేవుని వైపు మనం వెళ్ళడం. మన యొక్క ప్రధానమైనటువంటి గురి, మన ఉద్దేశం అది దేవునికి దగ్గర జరగడం మన యొక్క ఉద్దేశం. కానీ ఎప్పుడైతే దాని నుండి మనం డైవర్ట్ అవుతామో, బైబిల్ ఏం పిలుస్తుంది అంటే దాన్ని పాపం అని దేవుడు పిలుస్తున్నాడు, బైబిల్ అలాగన పిలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అలా దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఒకవేళ కనుక ఎవరన్నా కనుక అలాగా అనుకోకుండా కనుక పొరపాటును చేయరాని కార్యము చేసి పాపి అయినాడలా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేక మనం చూస్తున్నాం. అనుకోకుండా కనుక చేస్తే దానికి విరుగుడు ఏంటి, దాని పరిష్కారం ఏంటో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అది చదువుతాం, చూడండి, 3వ వచనం చదువుకుందాం. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. చాలా ఇక్కడ చూడండి, మొదటిగా మనం చూస్తే ఇక్కడ దేవుడు ఇక్కడ అలాగ పాపం చేసినప్పుడు ఏం చేయాలో, తన ప్రజలు ఏం చేయాలో దేవుడు అక్కడ చెప్తున్నాడు. అలా చెప్తే ఇక్కడ ముఖ్యంగా స్పెసిఫిక్గా ఇక్కడ 4 రకాలైనటువంటి జన్మ గురించి ఇక్కడ మాట్లాడితే దేవుడు 3వ వచనం నుండి మనము యాక్చువల్గా 12వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ యాజకులు పాపం చేస్తే దేవుడు మాట్లాడతాడు. అదే 13వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు సమాజము పాపం చేయడం అక్కడ 13వ వచనం దేవుడు మాట్లాడతాడు. అతను 22వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్లో ఒక నాయకుడు కానీ అధికారి కానీ పాపం చేస్తాను అక్కడ బైబిల్ మనం చూస్తాం.
అది 27 వచ్చిన మనం చూసినట్లయితే మీ దేశస్తులు ఎవడైనాను అంటే ఒక విశ్వాస గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, రకంగా చెప్పాలంటే దేవుడు అందరినీ కవర్ చేస్తున్నాడు. అక్కడ యాజకుని దగ్గర నుండి అలాగే దేశమంతటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో రాజుల గురించి లేదా నాయకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ అలా పాపం చేసినప్పుడు ఏం చేయాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యాజకుడి నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై చూడండి ఇక్కడ గమనించండి, నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవాలని. ఇక్కడ చూడండి, యాజకుడు కనుక పాపం చేస్తే అక్కడ దేవుడు ఏ జంతువుని తీసుకొని రమ్మని చెప్పాడంటే కోడె దూడను తీసుకొని రమ్మని చెప్పాడు. అది చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ యాజకునికి ఒక రకమైనటువంటి బలిని దేవుడు కోరాడు. విధానం అంతా ఒకటే బేసిక్గా ఎవరికైనా సరే, కానీ కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇక్కడ యాజకుడు కనుక పాపం చేస్తే కోడె దూడను వధించాలని అక్కడ స్పెసిఫిక్ అక్కడ దేవుడు మాట్లాడుతూ అక్కడ ఇంకా ప్రాసెస్ కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది చదువుకుందాం చూడండి. దాన్ని బలిగా అర్పించాలని దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే 4వ వచనం చూడండి, అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకొని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వదం. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ డిఫరెంట్గా మనం చూస్తాం. ఇప్పటివరకు మనం చూసినటువంటి బలి అర్పణలో బేసిక్గా ఏం చూస్తామంటే, మనం బలి అర్పించేటప్పుడు అక్కడ ఆవరణంలో బలి అర్పిస్తాం. అది దహన బలే కానీ సమాధాన బలే కానీ నైవేద్యమే కానీ ఇదంతా కూడా అంటే గుడారంలో ఆవరణంలో మనం బలి అర్పిస్తుంటాం. అది బేసిక్గా జరుగుతుంది. చూడండి, నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క గుడారంలో 3 భాగాలు. ఒకటేమో బయటదేమో ఆవరణం అంటాము, ఆ మధ్యలో ఉండేటువంటి స్థలాన్ని ఏమో పరిశుద్ధ స్థలము అంటాము, లేదా ఆ లోపల ఉండేటువంటిదేమో అతి పరిశుద్ధ స్థలము అంటాం. ఇప్పుడు స్పెసిఫిక్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రత్యక్షపు గుడారము ద్వారముని అంటున్నాడు. ప్రత్యక్షపు గుడారం దగ్గర ద్వారము అంటే ఇక్కడ ఎక్కడ మాట్లాడుతాడు దేవుడు? ఇక్కడ ఆవరణం గురించి మాట్లాడట్లేదు, పరిశుద్ధ స్థలము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మనం బలర్పణలు చూసినటువంటి కార్యం ఏంటంటే, వాళ్ళు అర్పించేటప్పుడు ఆ కార్యములన్నింటినీ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆవరణంలోనే వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. బలిపీఠం మీద పెట్టి ఆవరణంలో చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, ఈ పాప పరిహార విషయానికి వచ్చేసరికి, ఈ బలి విషయానికి వచ్చేసరికి దేవుడు స్పెసిఫిక్గా యాజకుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇది ఆవరణంలో జరిగేటువంటి కార్యం కాదు, ఇది పరిశుద్ధ స్థలంలో జరిగేటువంటి కార్యము. అంటే ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలం గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ అక్కడికంటే దాన్ని తీసుకొని వెళ్ళాలని దేవుడు అక్కడ చెప్తున్నాడు. గుడారం దగ్గరికి తీసుకొచ్చి కోడె తల మీద చేయి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలని. అప్పుడు చూడండి, అక్కడ చేసి ఎంతమంది చెప్పని చూస్తారో దాని తల మీద చేతులుంచి చేస్తారు. తల మీద చేతులు ఉంచడం బేసిక్ అర్థం ఏంటంటే మనందరూ తెలుసు. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దాని ఉద్దేశం ఏంటంటే, మనం దాని తల మీద చేయాల్సిన అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దాని స్థానాన్ని మనం తీసుకున్నాము, మన స్థానం అది తీసుకుందని అర్థం. అంటే ఒక రకంగా చెప్పండి, అక్కడ గొప్ప ఆత్మ సంబంధమైన మార్పు అక్కడ చోటు చేసుకుంది. ఆ మార్పు ఏంటంటే, దేవుడు ఇక్కడ ఆ జంతువుల మనలను చూస్తున్నాడు, అలాగే ఆ జంతువుని మనలో దేవుడు చూస్తున్నాడు. దేవుడు మాత్రమే కాదు, మనం కూడా అలాగే చూడాలి. అక్కడ దేవుడు చూడడం మెయిన్ ఉద్దేశం కాదు. అక్కడ దేవుడు అది చూసుకున్నాడని కాదు, బలి అర్పించేటువంటి వ్యక్తి దాన్ని చూడడం చాలా ఇంపార్టెంట్. ఆ జంతువుని అర్పించేటువంటి వ్యక్తి చేయవలసినటువంటి కార్యం ఏంటి? ఇవన్నీ పాప పరిహార బలిలో కూడా తీసుకొచ్చినటువంటి యాజకుడు యాక్చువల్గా ఏం చేయాలని దేవుడు చెప్తాడంటే, దాని తల మీద చేతులు ఉంచాలి. ప్రతిసారి ఎప్పుడు చేస్తున్నట్లుగానే ఈసారి కూడా జంతువు యొక్క తల మీద చేతులు ఉంచాలి. ఆ చేతులు ఉంచి యాక్చువల్గా ఆ జరుగుతున్నటువంటి కార్యం మీద మనసు పెట్టాలి, దాని గురించి ఆలోచించాలి. ఆ తల మీద పెడుతున్నప్పుడు ఎంతమంది చెప్పని చూస్తారో, ఊరిని జస్ట్ పై పని చేయనిదో దాన్ని తల మీద ఆంచడం కాదు. ఓ రకంగా చెప్పండి, తన బరువంతటిని తీసుకొచ్చి ఆ జంతువు యొక్క తల మీద, ఆ కోడి దూడం మీద యాజకుడు తన భారం అంతటిని మోస్తుంది, ఆ యొక్క తల మీద మోపుతున్నాడు. ఒక రకంగా చెప్పండి, ఆత్మ సంబంధం చెప్పాలంటే భౌతికమైన బరువు మోడం కాదు, అక్కడ ఆత్మ సంబంధమైన పాప భారము దాని తల మీదకి వస్తుంది. అది యాక్చువల్గా బలి అర్పించేటువంటి వ్యక్తి యొక్క భారాన్ని అది మోస్తుందంటే అర్థం ఏంటంటే, దాని మీద ఆనుకున్నప్పుడు అది మోస్తుందంటే జంతు భౌతికమైనటువంటిది కాదు, అది పాప భారాన్ని మోస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అది భౌతికమైన కార్యం కాదు, ఆత్మ సంబంధమైన కార్యం కాబట్టి పాప భారాన్ని అది మోస్తుంది. అలా మోస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, యాజకుడు కానీ అర్పించే వ్యక్తికి, స్పెసిఫిక్ యాజకుడు కాబట్టి యాజకుడిని చెప్తున్నాను, యాజకుడు ఏం చేయాలంటే ఆ జంతు గురించి దాని వైపు దీర్ఘంగా చూడాలి, దాని గురించి దీర్ఘంగా ఆ యాజకుడు ఆలోచన చేయాలి. ఉరగ ఎంత డీప్గా దాన్ని చూస్తూ ఉండాలంటే యాజకుడు కానీ అర్పించే వ్యక్తి ఎవరైనా సరే ఎంతగా దాన్ని చూడాలంటే, దాన్ని చూస్తున్నప్పుడు ఒక మూమెంట్లో ఎక్కడి దగ్గర ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఆటోమేటిక్గా ఆ జంతువుని చూస్తున్నప్పుడు తన లైఫ్ అందరూ చూసుకుంటాడు ఆ వ్యక్తి. ఇక్కడైతే యాజకుడు అంటే అంత డీప్ కాన్షియస్తో చూడాలన్నమాట.
అంటే లోతుగా దాన్ని చూడాలి, ఊరినే పైపైనే కాదు. ఇప్పుడు చూడండి, నిజంగా చూడండి, ఆత్మ విషయాలు ఎప్పుడు మనం నిజంగా అర్థవంతంగా మారుతాయంటే ఎప్పుడైనా సరే, ఏ విషయమైనా సరే, ఈవెన్ పాటలే కానివ్వండి, వాక్యమే కానివ్వండి, ఈవెన్ ప్రభు వల్లే కానివ్వండి, ఏదన్నా సరే కానివ్వండి, ఈవెన్ మనం చర్చలో లైట్గా తీసుకున్నటువంటి ఈవెన్ సాక్ష్యాలైనా సరే కానివ్వండి, ఏదన్నా సరే దాని గురించి నిజంగా కనుక మనం మనసు పెట్టి లోతుగా ఆలోచిస్తే అందులో ఎంత అర్థం ఉందో, ఎంత ఆత్మీయ అర్థం ఉందో, ఎంత ఆత్మీయ ఉద్దేశం ఉందో మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాలు ఏంటంటే మనము పాటలు పాడుతున్నప్పుడే కానీ, లేదంటే ఇంకేమన్నా చేస్తున్నప్పుడు అవి మనం చిన్న చిన్న కార్యలు ఏముంది అనుకుంటూ ఉంటాం. కానీ నేనేమంటానంటే అది నువ్వు బెటర్గా చేయాలంటే, అది నువ్వు చేయడం మాత్రమే కాదు, కానీ చేసిన తర్వాత దానివల్ల నీకు మేలు రావాలని కనుక నువ్వు ఖచ్చితంగా అనుకుంటే, అంటే ఆ ఒక రకంగా ఆత్మీయంగా నీలో కార్యం జరగాలని కనుక అనుకుంటే, మనం చేసే దాని మీద నువ్వు లోతుగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ నువ్వు దాని మీద మనసు పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా పెట్టినప్పుడు యాక్చువల్ ఏం జరుగుతుందంటే, ఒక రకం మనం ఏం చేస్తామంటే మన హృదయంలో దేవుడు పనిచేయడానికి దేవునికి మనం చోటు ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవునికి ఆ చోటు ఇస్తున్నామో దేవుడు మన హృదయంలో కార్యం జరిగిస్తాడు. ఓ రకంగా చెప్పండి, ఒక కన్విక్షన్ ఏర్పడుతుంది, ఒక ఒప్పుదల మనకి ఏర్పడుతుంది. అందుకని చూడండి, ఎప్పుడైనా సరే చూడండి, మీరు కావాలంటే ఇక్కడ నుండి మీరు చర్చకు వచ్చినప్పుడు పాటలు పాడే విషయమే కానీ ఎప్పుడైనా సరే మీరు ఆ డిఫరెన్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా చేసేటువంటి కార్యం మీద మీరు లోతుగా మనసు పెడితే మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. లోతు కనుక నిజంగా మనం చేసే దాని మీద, అది పాట పాడమైనా కావచ్చు, పాట పాడుతున్నప్పుడు పదాల మీద, వాక్యం వింటున్నటువంటి దాని మీద, అలా చేసే అది ఇంకా భౌతికమైన ఏ పనైనా సరే కావచ్చు, అంటే దైవ సంబంధమైన కార్యం ఏదైనా సరే చేస్తున్నప్పుడు దాన్ని నిజంగా కనుక మనసు పెడితే నీకే చాలా విషయాలు అర్థమైపోతాయి. దానికి పెద్దగా బోధ కూడా చాలా సందర్భాలు అవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే మనం పెద్దగా మైండ్ పెట్టాం కాబట్టి చాలా విషయాలు మనకి చేసేటప్పుడు గ్రహింపు లేకుండా చేస్తుంటాం. అందుకని ఏంటంటే దానికి ఉద్దేశం మనకి పెద్దగా తెలియదు. అయినా సరే ఏదో చేయాలి, మంచి కార్యం, అది పరిశుద్ధమైన కార్యం కదా అనుకొని చేయాలి కాబట్టి అనుకొని మనసులో పెద్దగా దానికి ప్రత్యేకత మనం గ్రహించినప్పుడు కూడా ఏదో వాల్యుబుల్ అనుకొని ఏదో చేసేస్తున్నాం. కానీ పెద్దగా మనం చేసేదాంతో మనకు పెద్ద కనెక్షన్ మనకు కుదరట్లేదు. కానీ చేసేది ఎప్పుడు మనకు నిజంగా మేలుకరంగా మారుతుంది, చేసేది ఎప్పుడు నిజంగా అది నిజంగా దాని వెనకాల గొప్ప ఉద్దేశం ఉందని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు చేసేటప్పుడు దాని మీద నువ్వు మనసు పెడితే, నిజంగా లోతుగా మనసు పెట్టి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఆ కార్యం ఎందుకు చేయమన్నాడో మనకి అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఏం చేస్తుంటే నువ్వు ఇంకా బెటర్గా చేస్తావు. నువ్వు బెటర్గా చేయడం మాత్రమే అక్కడ మీద బెటర్గా నువ్వు చేయడం కోసమే కాదు ఆలోచించమని చెప్పేది. నువ్వు బెటర్గా చేస్తున్నప్పుడు నువ్వు నీకు అర్థం చేసుకొని చేస్తున్నావు కాబట్టి దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా నీకు ఖచ్చితంగా ఉంటుంది. చాలా సందర్భంలో కొన్ని కార్యాలు చేయగా ఎందుకు మనకి ఇంట్రెస్ట్ పోతుందంటే దాని మీద మనం చేస్తున్నామేమో బహుశా, కానీ దాని మీద పెద్దగా మనం మనసు పెట్టట్లేదు. అంటే రకంగా చెప్పండి, సింపుల్ ఇక్కడ చెప్పినట్టుగా మనం కనెక్ట్ అవ్వట్లేదు దాంతో. ఇక్కడ ఎందుకు దేవుడు అలాగ దాని తల మీద చేయి పెట్టమన్నాడంటే నువ్వు దాంతో ఒక రకమైన కనెక్షన్ నీకు ఏర్పడాలి. ఎంత కనెక్షన్ ఏర్పడాలంటే నువ్వు దాని గురించి దాని మీద చేయి పెట్టిన ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఒక రకంగా నువ్వు ఎలా చూడడం చివరికి ఎలా ఎండప్ అవుతావు అంటే చివరికి నీ ఆలోచన ఎలా మారిపోద్ది అంటే ఆ జంతువులను నువ్వు చూసేసుకుంటావు. అంతలాగా లోతుగా పరిశీలన చేయాలి. ఉద్దేశం ఏంటంటే ఊరిని ఏదో చెయ్యడం ఉద్దేశం కాదు. నువ్వు చెయ్యేసి దాని గురించి ఎంత లోతుగా నువ్వు ఆలోచించాలంటే నువ్వు ఆలోచించక ఒక మొమెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ నువ్వు సడన్గా చూస్తున్నప్పుడు నీ ఆలోచన ఎంత మారిపోద్దంటే ఇక్కడ నువ్వు దాన్ని చూస్తున్న జంతువు కనబడదు, నీ స్థితి అక్కడ కనబడుతుంది. అది ఉద్దేశం. ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి, మనము సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు మన పాపముల కొరకు కలిసి చనిపోయాడు. ఆ పొజిషన్, ఆ స్థానం యాక్చువల్గా మనం ఉండాలి అని అంటున్నప్పుడు కూడా ఊరినే మనం డైలాగ్లో వినేసి మనం వదిలేస్తున్నాం. కానీ నిజంగా ఆ యేసుక్రీస్తు ప్లేస్లో కానీ నిజంగా మనం పెట్టుకుంటే అప్పుడు నిజంగా ఆ సిలువ అంటుండే ఎంత కార్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అది మనకి ఎంత మేలు చేస్తుందో మనకు అర్థమవుతుంది. దేవుడు నిజంగా ఎంత ప్రేమను మన పట్ల కనపరిస్తే మన పొజిషన్ని ఆయన తీసుకున్నాడు మనకి అర్థమవుతుంది. ఆ ప్లేస్లో యేసుక్రీస్తు ప్లేస్లో మనం పెట్టుకుంటేనే. కానీ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఏంటంటే మనము సిలువను చూస్తున్నప్పుడు పాపం యేసుక్రీస్తుని ఊహించుకుంటున్నాం, యేసుక్రీస్తుని చూస్తున్నాం, యేసుక్రీస్తు మీద మనం జాలి పడుతున్నాం, కానీ అక్కడ మనం చూసుకోవట్లేదు. కానీ సిలువ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సిలువ అనేటువంటి దానిలో గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది. పాపం మెరుగినటువంటి ఆయన్ని మన కోసం పాపిగా దేవుడు మార్చాడని బైబిల్ చెప్తుంది. ఆయన చేయకుండా ఆయన ఎందుకు పాపిగా మారాడంటే మన స్థానం ఆయన తీసుకున్నాడు కాబట్టి పొజిషనల్గా ఆయన కార్యములు క్రియలు చేసి పాపిగా మారలేదు, మన స్థానాన్ని తీసుకుంటున్నారు ఆయన పాపిగా మారాడు. అది క్రిస్టియన్కి ఎప్పుడు నిజంగా లోతుగా అర్థమవుతుంది. డీప్ ఇంప్రెషన్ ఎప్పుడు హృదయంలో ఏర్పడుతుంది, ఎప్పుడు నిజంగా లోపల హృదయంలో ముద్ర వేయబడుతుంది అంటే నువ్వు సిలువ మీద యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలిగితేనే సిలువ నీకు మీనింగ్ఫుల్గా మారదు.
అది ఇక్కడ కూడా ఈవెన్ యాజకుడైనా సరే అదే పని చేయాలి. యాజకుడేం పయ్యోడు పెద్ద దేవుని కంటే గొప్ప ఎవరు యాక్చువల్గా కాదు. ఇప్పుడు యాజకుడు వస్తున్నప్పుడు కూడా యాజకుడు కూడా అక్కడ యాక్చువల్గా ఏం చేయాలి అంటే, యాజకుడు కూడా జంతు మీద చేసినప్పుడు లోతుగా దాని గురించి ఆలోచించాలంటే యాజకుడు సైతం. ఇంతకుముందు వరకు మనం 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏంటంటే ప్రజలు తీసుకొస్తారు, ప్రజలు లోతుగా ఆలోచించాలి. జస్ట్ యాజకుడు అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాజకుడు పాపం చేసినప్పుడు ఈవెన్ యాజకుడైనా సరే ఎగ్జాక్ట్ అలాగే చేయాలి. అదే ప్రాసెస్. ఎందుకంటే ఇంకనూ అదే దేవుడు కాబట్టి యాజకుడు అదే ప్రాసెస్. యాజకుడు కూడా దాని తల మీద చేయి ఉంచి లోతుగా ఆలోచిస్తూ ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగ ఆలోచిస్తూ ఆ కార్యమును చేయాలని చెప్తున్నాడు. దాని మీద చేతులు ఉంచిన తర్వాత అక్కడ 5వ వచనం, యెహోవా సన్నిధిని కోడెను తర్వాత వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి, ఇక్కడ గమనించండి, ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఆ కోడె రక్తము కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. ఇప్పుడు చూడండి, ఇది డిఫరెంట్. ఇక్కడ ఇది మనం ఇప్పటివరకు చూసిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ ఆ జంతువుని నిష్కలంకమైన దాన్ని తీసుకుని రావాలి, శ్రేష్టమైన దాన్ని తీసుకొని రావాలి, ప్రత్యక్షపు గుడారము దగ్గర దాన్ని తీసుకొని రావాలని దేవుడు ఇక్కడ చెప్పాడు. తన మీద చేతులు ఉంచాలి. ఆ తర్వాత ఆ జంతువుని చంపాలి. చంపిన తర్వాత యాజకుడే ఏం చేస్తారంటే ఆ రక్తాన్ని కొంత సేకరించిన తర్వాత దాన్ని తీసుకొని ఆ రక్తంలో ఏం చేస్తారంటే యాజకుడు అంటే వేళ్ళు ముంచి, ఇక్కడ గమనించండి, అది పరిశుద్ధ స్థలంలో చేస్తాడు ఈ పని. పరిశుద్ధ స్థలములో తీసుకొచ్చి, పరిశుద్ధ స్థలం ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్ ఏం జరుగుతుందంటే అక్కడ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుతెర ఉంది చూసారా. ఈ రక్తమును అంటే యాజకుడు ఏం చేయాలంటే, యాజకుడు పాపం చేస్తుంటే యాజకుడు ఏం చేయాలంటే ఆ వేళ్ళను ముంచంట ఆ కర్టెన్ మీద అడ్డుతెర మీద 7 సార్లు రక్తాన్ని కొంచెం కుమ్మరించాలని బైబిల్ మనం చూస్తున్నాం. జస్ట్ 7 సార్లు అప్లై చేయాలంట. మరి రక్తం యాక్చువల్ దాని మీద ఉంటుందా, రక్తం స్లో కింద కారిపోద్దో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా చూస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఆవరణంలో జరిగేటప్పుడేమో బలిపీఠం మీద కొమ్ముల మీద మాత్రం రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, జల్లేవాళ్ళు యాజకుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాజకుడు పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధ స్థలంలో చేయాలి ఆ పని. అది పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ కట్టెన్ మీద ఆ రక్తాన్ని 7 సార్లు దాని మీద కుమ్మరించాలని అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇంకొంచెం కింద చదువుకుందాం. 7వ వచనం, ప్రోక్షించాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు ప్రోక్షింపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ధూప వేదిక కొమ్ముల మీద కూడా రక్తాన్ని కొంచెం కుమ్మరించాలంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎంతమంది గుర్తులేదు తెలియదు, ఎంతమంది ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు చెప్పాను చూసారా. పరిశుద్ధ స్థలంలో బేసిక్గా ముఖ్యంగా 3 ఉంటాయి. దీపస్తం అంటే ఒకటి ఉంటుంది, ధూపవేదిక అంటే ఒకటి ఉంటుంది, సమ్ముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఈ 3 ఉంటాయి. ఈ 3లో అక్కడ ఏంటంటే ధూపవేదిక అనేటువంటిది ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే పరిశుద్ధ స్థలంలో యాజకుడు ధూపం వేస్తుంటాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తుంటే ఆ ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తాన్ని కొంచెం అక్కడ చెయ్యాలని చెప్పాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసి దహన బలి దగ్గర కూడా ఆ రక్తాన్ని ఆ కిందన దాని అంటే ఫౌండేషన్ దగ్గర కిందన కూడా రక్తాన్ని కుమ్మరించాలని అక్కడ దేవుడు చెప్పాడు. కొంచెం కింద చూద్దాం. చూడండి, అక్కడ ఇంకా చెప్తున్నాడు దేవుడు అక్కడ. చూడండి 7వ వచనము లాస్ట్ లైన్ చూస్తే అక్కడ చూడండి, ద్వారమునొద్దన దహన బలిపీఠం బయటకు వచ్చి ఇక్కడ బలిపీఠం అడుగున ఆ కోడెక్క రక్త శేషమంతయు పోయవలను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలను. ఇక్కడ చదవండి, కింద చదవండి అక్కడి నుంచి. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథులపైనున్న కాలేజం మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. ఆ కోడి యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపుల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలను. బూడిద పారబోయు చోట దానిని కాల్చివేయవలను. చాలా ఇక్కడ చూడండి, ఇంకా మళ్ళీ కొంచెం ఇక్కడ డిఫరెంట్గా చూస్తాం. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఆ జంతువుని చంపిన తర్వాత రక్తాన్నేమో బలిపెట్ట మీద ప్రోక్షించేవాళ్ళు. ఆ తర్వాత ఏమో ఆ మాంసంలో ముఖ్యమైనటువంటి భాగం అంటే అది కొవ్వు పదార్థాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠ మీద పెట్టి కాల్చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమో మాంసం ఏమో కొంత యాజకుడు తీసుకునేవాడు. ఇంతకుముందు జరిగినటువంటి సందర్భాల్లో యాజకుడు మాంసాన్ని కొంత తీసుకునేవాడు, ఆ బలిని తీసుకునే వ్యక్తి కొంత తీసుకొని వెళ్ళిపోయాడు.
కానీ ఇక్కడ స్పెషల్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే, యాజకుడు పాపం చేసినప్పుడు బలర్పించేటప్పుడు ఆ కొవ్వంతటిని తీసుకొచ్చి బలిపెట్ట మీద పెట్టి కాల్చేస్తాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్ దేవుడు మాంసం విషయానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా దేవుడు కాళ్ళ గురించి కానీ, దాని తల గురించి కానీ, మాంసం గురించి కానీ, వేరే అవయవ భాగాల గురించి ఎక్కడ కూడా దేవుడు దాన్ని కాల్చమని దేవుడు చెప్పట్లేదు. యాక్చువల్గా మిగిలినటువంటి భాగాలు ఏం చేయాలని దేవుడు చెప్పాడంటే, బయట తీసుకెళ్ళి వేస్ట్ని కాల్చేటువంటి చోట, బయట ఆవరణంలో బయట ఎక్కడైతే ఇంతకుముందు వేస్ట్ అన్ని కాల్చేస్తారో అక్కడికి వెళ్ళి కాల్చాలని, మొత్తం కాల్చాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఇక్కడ. అంటే ఆ బేసిక్ దేవుడు ఎందుకు ఏం చెప్పండి, అక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఆ కొవ్వు పదార్థం మాత్రము బలిపెట్ట మీద పెట్టి కాల్చేయాలి. కానీ మిగిలినదేది కూడా యాజకుడే కానీ తీసుకోవడానికి వీలు లేదు, అలాగనే తెచ్చినటువంటి వ్యక్తి కూడా తీసుకోవడానికి వీలు. ఇక్కడ స్పెసిఫిక్ యాజకుడే చేస్తారు కాబట్టి యాజకుడు కూడా తీసుకోవడానికి వీలు లేదు. బేసిక్ ఎందుకు దేవుడు అలాగ చేయమని చెప్పుకుంటాడు, ఎందుకని ఆ తల భాగంనే కానీ ఆ మిగిలిన మాంసంలో మిగిలినటువంటి భాగాలను అవయవాలను ఎందుకు తీసుకోవడం దేవుడు చెప్పంటే, బేసిక్ ఏమై ఉంటుందంటే, ఇది పాప పరిహారార్థ బలి కాబట్టి, పాపమునకు సంబంధించినటువంటి బలిగా అర్పిస్తున్నాం కాబట్టి, క్షమాపణ నిమిత్తం అర్పించేటువంటిది కాబట్టి, అందులో శేషం ఏది కూడా ఏ వ్యక్తి కూడా తీసుకోకూడదని బహుశా దేవుడు అనుకున్నాడేమో. ఆ శేషం ఏది కూడా మనుషుల దగ్గర ఉండకూడదని దేవుడు అనుకున్నాడేమో. ఆ వేస్ట్ ఏది కూడా అక్కడ ఉండకూడదు, అవేసేది ఆ జ్ఞాపకంలోనికే రాకూడదు. బహుశా అందుకనేమో దేవుడు మొత్తం బయట పడేసి దాన్ని మొత్తం కాల్చేసి, అంటే అదొక వేస్ట్ లాగా మార్చేయాలి, అది బూడిద చేసేయాలి. అంటే బేసిక్ ఉద్దేశం ఏమి ఉండొచ్చు అంటే, అది పాపమునకు సంబంధించినటువంటి బలి అర్పణ కాబట్టి ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడంటే, అది మళ్ళా నువ్వు దేవుని బలి అర్పించిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని నువ్వు తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు, దాన్ని భుజించడానికి కూడా వీలు లేదు. ఓ రకంగా అది ఎలా ఉంటుందంటే, బైబిల్ మనం కీర్తన చూస్తున్నాం, దేవుడు పడమరకు తూర్పు ఎంత దూరమో నేను మీ పాపములను మీకు అంత దూరపరిచాను దేవుడు చెప్పాడు. చూసారా? అంటే రకంగా ఏమాత్రం కొంచెం కూడా జ్ఞాపకం లేనంతగా, కొంచెం కూడా ఆ దగ్గర సాన్నిహిత్యం లేనంతగా దేవుడు పాపములను దూరపరుస్తాడని బైబిల్లో దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పాడు, పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. బహుశా దాన్ని ఉద్దేశపూర్వకంగానేమో దేవుడు కావాలని ఇక్కడ ఆ మిగిలిన మాంసం ఏది కూడా మీరు దాన్ని యూజ్ చేయడానికి లేదు, మొత్తం దాన్ని వేస్ట్గా మీరు కాల్చేయాలి. అంటే కొంచెం కూడా అది మిగలకుండా పాపానంతా కూడా దేవుడు పరిహరిస్తానని చెప్తాడు. చూసారా? దానికి ఉద్దేశంగానేమో దేవుడు ఇక్కడ మాంసం కొంచెం కూడా తీసుకోకూడదు, మొత్తం కూడా కాల్చేయాలని దేవుడు చెప్పాడు. ఓ రకంగా బలి అర్పించే వరకు దానికి వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ ఈ జంతువుకి వాల్యూ పెరుగుతుంది. కానీ ఒకసారి అర్పించేసిన తర్వాత, ఆ రక్తమును ప్రోక్షించిన తర్వాత, ఆ కట్టెన మీద కానీ ధూపవేదిక దగ్గర కానీ బలిపీఠం దగ్గర కానీ ఒకసారి రక్తము కుమ్మరించేసిన తర్వాత ఇక ఆ మాంసంకు విలువే లేదు. జస్ట్ ఆ కొవ్వు పదార్థం తప్ప ఇక మిగిలిన మాంసంకి విలువే లేదు. అంతా కూడా వేస్ట్తో సమానం. అంటే ఓ రకంగా చెప్పండి, చెత్తతో సమానంగా దేవుడు దాన్ని ఎంచాడు. ఎందుకంటే అది పాపమునకు సంబంధించింది కాబట్టి. అందుకే దేవుడు కూడా దాన్ని ఎంతగా దేవుడు దాన్ని మనకు దూరపరుస్తాడు, అంతగా అది పనికిరానటువంటి ఒక కాలం దేవుడు చూస్తున్నాడు. అంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు, దాన్ని ఆ బూడిద పారబోయే చోట దాన్ని కాల్చేయాలి. అంటే బయట, అంటే ఒక రకం వేస్ట్ మెటీరియల్ కాల్చాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, సమాజం అంతటి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 13వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దానిని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపులకు తీసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. చాలు. ఇక్కడ చూడండి, ఇంతకడైతే యాజకుడిని మనం చూసారా? ఇప్పుడు సంఘం అంతటి గురించి ఇక్కడ, అంటే ఇజ్రాయేల్ సమాజం అంతటి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
యాజకుడి గురించి మొదటగా మాట్లాడాడు, ఆ తర్వాత ఏమో సమాజం, ఇజ్రాయెల్ సమాజం గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ అలాగే యాజకుడు కనుక పాపం చేస్తే ఎలాగైతే ఏ జంతువుని తర్పించాలో కూడదూడని అక్కడ బైబిల్ మనం చూస్తాం. యాజకుని విషయానికి వచ్చేసరికి సంఘం సమాజం అంతటి విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఎగ్జాక్ట్ అదే జంతువుని వధించమని దేవుడు చెప్తున్నాడు. యాక్చువల్గా నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ యాజకుడు పాపం చేసినా ఆ దేవుడు దాన్ని ఎలా చూసి ప్రాసెస్ ఎలాగైతే చేస్తే క్షమాపణ దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ సమాజం అంతయు పాపం చేసినప్పుడు కూడా ప్రాసెస్ అంతదే, సేమ్ అలాగనే కోడిదోడిని తీసుకొని రావాలి, దాన్ని అలాగే చంపాలి, ఎగ్జాక్ట్ అలాగనే చేతులు మోపు ఉంచాలి, అలాగనే రక్తం కూడా సేమ్ అలాగే యాజకుడు పాపం చేసినప్పుడు ఎలాగైతే కలెక్ట్ చేయాలని దేవుడు చెప్పాడు అలాగనే రక్తాన్ని సేకరించాలి, ఒక పాత్రలో తీసుకోవాలి, తర్వాత వేళ్ళను ముంచి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ కట్టె ఉంది చూస్తారా, అడ్డుతెర, దాని మీద మరలా 7 సార్లు ప్రోక్షించాలి, ఆ తర్వాత ధూపవేద కొమ్ముల మీద దాన్ని అప్లై చేయాలి, అది మన రక్తాన్ని తీసుకొచ్చి దహన బలిపీఠం కింద మొత్తం కూడా మిగిలినటువంటి రక్తం అంతా కూడా పారబోయాలి. అక్కడ కూడా మరలా మనం చూస్తే అక్కడ కూడా కొవ్వు ఉంది చూస్తారు, అంతా కూడా దహన బలి మీద పెట్టేసి మొత్తం అంతా కూడా కాల్చేయాలి. మిగిలిన మాంసం తల మిగిలినటువంటి భాగాలు అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బయట దూరంగా తీసుకెళ్ళి మొత్తం బూడిద చేసి కాల్చాలని దేవుడు చెప్పాడు. అంటే బేసిక్ దేవుడు ఎలా చూస్తాడంటే యాజకుడు తప్పు చేస్తే అలాగే దేవుడు పరిగణించాడు, దానికి బలి అర్పించమని దేవుడు ప్రాసెస్ చెప్పాడు. ఇజ్రాయెల్ సమాజం చేసినప్పుడు దేవుడు ఎగ్జాక్ట్ అలాగే చూశాడు, ఇక్కడ కూడా దేవుడు ఎగ్జాక్ట్ అలాగనే ఇక్కడ చూశాడు. అలా చూసి మాట్లాడుతూ చూడండి, ఇక్కడ బెనిఫిట్ చెప్తాను చూడండి. 21వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, 20వ వచనం చదువుతాను చూడండి. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలను, అంటే యాజకులు చేసినట్టు చేయాలి, అట్లు దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, ఇక్కడ గమనించిన బెనిఫిట్ ఏంటంటే వారికి క్షమాపణ కలుగును. సరే, అది బెనిఫిట్. ఇది చూడండి, ఇదంతా ఎందుకంటే అసలు అంతా దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఇదంతా అక్కడ ప్రాసెస్ ఉంది. పాపరార్థ బలి ఎందుకు ఇంత ప్రాసెస్, యాజకుడు పాపం చేసినా సమాజ మందిరం అంత పాపం చేసినా ఈ ప్రాసెస్ అంతా దేనికంటే దేవుడు మనుషులు నిందించడానికి యాక్చువల్ ఉద్దేశం కాదు. ఈ బలి యొక్క ఉద్దేశం యాక్చువల్ ఏంటి, ఇక్కడ మనకి దేవుని యొక్క మనసు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు దేవుడు చేయమని చెప్తున్నాడంటే మనుషులు నిందించడం కోసం దేవుడు దీన్ని చేయమని చెప్పలేదు. అలా చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగును. అంటే బేసిక్గా దేవుడు ఏం చేసే ప్రయత్నం చేశారంటే మనుషులను క్షమించేటువంటి ఉద్దేశంలో దేవుడి పాప పరిహారార్థ బలిని ఇలాగున చేయాలని దేవుడు చెప్పాడు. దీని ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి దేవుంది అంటే అక్కడ బెనిఫిట్ మనం చూస్తాం. అంత కరెక్ట్గా కనుక దేవుడు చెప్పినట్టుగా యాజకుడు పాపం చేసినా సమాజ మందిరం అంతా పాపం చేసినా సరే, అక్కడ దేవుడు అంటున్నాడు ఇదంతా కనుక నేను చెప్పినట్టు కనుక ఎగ్జాక్ట్ చేయగలిగితే, నేను చెప్పినట్టుగా నా డిమాండ్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేస్తే వెంటనే వచ్చే బెనిఫిట్ ఏంటంటే అతనికి క్షమాపణ. అదంతా ఇంపార్టెంట్, ఒకసారి ఆలోచించండి, అదంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకుంటాం అదంతా చేసే దేవుడు క్షమిస్తున్నాడు కదండి, ఏముంది లేండి అనుకుంటాం. కానీ ఏముంటుంది తెలుసా, అక్కడ క్షమించేది ఎవరు, దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయనలో ఎటువంటి లోపము కొంచెం కూడా లేనటువంటి ఆయన అత్యంత పరిశుద్ధుడు, నిష్కలంకమైనటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన చెప్పండి, ఆయన పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో, జ్ఞానంలోనే కానీ పరిశుద్ధతలోనే కానీ ఇంకా దేన్ని తీసుకున్న అన్ని విషయాల్లో ఆయన పర్ఫెక్ట్. అయిన దేవుడు అంత పర్ఫెక్ట్ ఉండేటువంటి ఆయన పాపము చేసి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ గుండా దేవుడు చెప్పినట్లు కనుక ప్రతి కార్యం చేసి దేవుడు చెప్పిందని నెరవేర్చగలిగితే అంత గొప్ప దేవుడు. ఆ చిన్న ప్రాసెస్ ఏదైతే నువ్వు చేసావో, చాలా సులువైనటువంటి పద్ధతులు, సులువైనటువంటి కార్యం అయితే నువ్వు సింపుల్గా చేసావో, అది నువ్వు చేయగానే దేవుడు నీ పట్ల చూసేటువంటి విధానమే దేవుడు మార్చుకుంటున్నాడు. అక్కడ అతను క్షమాపణ పొందుతాడని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పోనీ క్షమాపణ పొందాలని ఇక్కడ చూడండి, క్షమాపణ ఎంత గొప్పదో ఇక్కడ చెప్తున్నాను నేను. అది ఎంత గొప్పదంటే క్షమాపణ అంటే దేవుడు మన పట్ల దేవుని ఉండేటువంటి ఆలోచన మారిపోతుంది ఆటోమేటిక్గా. ఈ బలి అర్పించడానికి మునుపు, బలి అర్పించిన తర్వాత ఆ వ్యక్తి పట్ల, పాపం చేసిన వ్యక్తి పట్ల దేవుడు చూసే విధానంలో మార్పు వచ్చేస్తుంది. అంత గొప్పగా దేవుడు ఎలా తన ఆలోచన మార్చేసుకున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మార్పు లేనటువంటి దేవుడు, ఆయన ఎందులోనూ మార్చుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక దేవుడు సడన్గా నువ్వు పాపం చేసి దాన్ని నువ్వు గ్రహించి దేవుని దగ్గరికి, ఇది అవసరతను నువ్వు గ్రహించి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మార్పు లేనటువంటి దేవుడు, మార్పు అవసరమైనటువంటి దేవుడు, ఏ ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం లేనటువంటి దేవుడు నేను సడన్గా ఇప్పుడు చూసేసరికి నిన్ను గురించి ఒక మంచి ఆలోచన దేవుడు పెట్టుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్వభావం చెప్తుందంటే అసలు నిన్ను లోపలికే రానివ్వకూడదు అని దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం యాక్చువల్గా చెప్తుంది. ఎప్పుడు మైండ్ సెట్ని మార్చుకున్నటువంటి దేవుడు ఇప్పుడు సడన్గా నువ్వు కేవలం ఒక సాధారణ జంతువుని తీసుకొచ్చి ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా వెళ్ళేసరికి ఇప్పుడు సడన్గా దేవుడు నేను క్షమించేస్తాను. బైబిల్ మనం చూస్తున్నాం. క్షమించే అర్థం ఏంటి ఇక్కడ, బేసిక్గా నిన్ను చూసేటువంటి విధానంలో దేవుడు మార్చుకుంటున్నాడు. అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. క్షమాపణ ఎంత గొప్పదంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ గుండా మనం వెళ్తున్నాం అంటాను, కానీ దేవుడు యొక్క క్షమాపణ ముందు మనం చేసేటువంటి పాప పరిహారార్థ బలిలో ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏ కార్యం చేసుకుంటూ పద్ధతికి వెళ్తున్నామో దాంతో
నీకు వచ్చే బెనిఫిట్తో రెండింటితో పోల్చుకున్నప్పుడు అంటే నువ్వు క్షమాపణ కొరకు నువ్వు చేసేటువంటి కార్యంతో దేవుడు క్షమాపణ ఇచ్చినప్పుడు నువ్వు పొందినటువంటి క్షమాపణతో నువ్వు చేసే కార్యంతో పోల్చుకున్నప్పుడు నువ్వు చేసేది చాలా చాలా అల్పమైనటువంటిది. అంత చిన్న కార్యానికి అంత గొప్ప ప్రయోజనాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంత గొప్ప బెనిఫిట్ మనకు వస్తుంది ఒకసారి ఆలోచించండి. అందుకని ఇది మనల్ని ఆత్మీయ యాక్చువల్గా బలపరచానికి కానీ మనల్ని దూరం చేయడానికి యాక్చువల్గా ఇది కాదు. అలా దేవుడు యాజకుడు పాపం చేసిన అలాగే చేయాలని చెప్పాడు. సమాజ మందిరం అంతయు పాపం చేసిన ప్రోసెస్ బేసిక్ యాజకుడు చేసిన సమాజ మందిరం అంతా చేసిన ప్రోసెస్ ఇదే. అలా చేసినప్పుడు క్షమాపణ బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 22వ వచనం చదువుకుందాం. ఇక్కడ అధికారి మనం చూస్తున్నాం. 22వ వచనం చదవండి. అధికారి పొరపాటును పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము తన వేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చాలా ఇక్కడ చూడండి, అధికారి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అధికారి పొరపాటున పాపము చేసినలా అధికారాన్ని బేసిక్ అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల్లో చూడండి ఆ గోత్రం యొక్క నాయకులు అవ్వచ్చు, లేదనుకుంటే రాజులుగా పరిపాలించేటువంటి రాజులు అవ్వచ్చు, లేదంటే అధికారంలో నాయకులు అవ్వచ్చు కొంతమంది. ఇక్కడ ఆ నాయకుల గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మారుతూ దేవుడు ఇక్కడ ఏం చెప్తాడంటే ఈసారి కొంచెం మార్పు. ఇంత ముందేమో కోడిదూడని తెమ్మని దేవుడు చెప్పాడు. యాజకుడు పాపం చేసినా ఇజ్రాయేల్ సమాజం పాపం చేసినా కోడిదూడ తేవాలి. కానీ ఇక్కడ స్పెసిఫిక్ వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసు? 23 వచ్చి మనం చూస్తే మగ మేక పిల్లని అర్పణగా తీసుకొని రావాలి. ఇక్కడ బలి అర్పణ జంతువుని ఇక్కడ దేవుడు మార్చాడు. ఇక్కడ బహుశా ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ అధికారే కాబట్టి బహుశా దేవుడు ఇక్కడ ఆ జంతువును కూడా మార్చి మగ మేక పిల్లని తీసుకొస్తే సరిపోద్దని దేవుడు చెప్తున్నాడు. స్పెసిఫిక్ ఇక్కడ మనము ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ లేదని దేవుడు చెప్తుండే. ఇక్కడ ఈ మిగిలిన ప్రాసెస్ అంతా ఇక్కడ కూడా ఒక నాయకుడు పాపం చేసినప్పుడు దహన బలిపీఠం ముందు చూసారంటే ఆవరణం ఉంటుంది చూసారా, అక్కడే దాని ఎదురుగానే బలిపీఠం దగ్గరే జంతువుని చంపేసి దాని రక్తాన్ని గ్యాదర్ చేసి ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీదే ప్రోక్షించాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ క్రొవ్వుని తీసి బలిపీఠం మీద పెట్టి దాన్ని కూడా మొత్తం కాల్చాలని ఇక్కడ దేవుడు చెప్పి. అయితే ఇక్కడ యాక్చువల్ ఇక్కడ ఆ మాంసం మిగిలినటువంటి అవయవాల మాంసం ఇక్కడ ఏం చేయాలో బహుశా ఇక్కడ రాయబడలేదు. కానీ బహుశా ఏమై ఉండొచ్చు అంటే ఎందుకు రాయబడలేదంటే ఇంతకుముందు 2 సార్లు ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా, ఈ పాపరిహార బలిలో మిగిలినటువంటి ఆ తలనే కానీ మిగిలిన అవయవ భాగాలు మాంసాన్ని ఏం చేయాలో దేవుడు చెప్పాడు. కాబట్టి మరలా బహుశా ఇక్కడ రిపీట్ చేయకుండానేమో దేవుడు మరలా ఇక్కడ రిపీట్ చేయకుండా సింపుల్గా అక్కడతో మనకి అప్ చేస్తాడు. అది ఖచ్చితంగా ఏమంటే ఇక్కడ యాజకుడు తీసుకుంటాడని చెప్పలేదు, లేదంటే తీసుకొచ్చిన అధికారి తీసుకెళ్తాడని చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆ మిగిలిన అవయవాలంతా కూడా అక్కడ కూడా ఖచ్చితంగా పూర్తిగా బూడిదలాగా కాల్చివేయబడాల్సిందే ఇక్కడ కూడా. అయితే ఏంటంటే ఇక్కడ అధికారి కాబట్టి మేకపిల్ల సరిపోద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకోటి చదువుకుందాం చూడండి. ఇప్పుడు ఒక సాధారణ విశ్వాసం గురించి వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 27 వచ్చిన చదవండి. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణగా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెము వ్రేలితో తీసి దహన బలి పీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠం అడుగున పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటినీ తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ కూడా మనం చూస్తే చూడండి, ఇక్కడ ఒక సాధారణ వ్యక్తి కనుక అంటే దేశంలో ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక వ్యక్తి కనుక పాపం చేస్తే ఆ వ్యక్తి కూడా బలి అర్పించాలి, పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పించాలని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ జంతువు మారింది. ఇక్కడ అధికారి పాపం చేస్తాడేమో మగ మేకపిల్ల అన్నాడు. ఇక్కడ ఒక మామూలు వ్యక్తి పాపం చేస్తాడేమో ఆడ మేకపిల్లని తీసుకొని సరిపోద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అలా మారితే ఇక్కడ ఏమన్నాడంటే అలా తెలియబడినప్పుడు అతడు కూడా వచ్చి ఇక్కడ కూడా ఏంటంటే దహన బలిని ఎక్కడైతే అర్పిస్తామో ఆ బయట ఆవరణంలోనే ఇది కూడా ఎగ్జాక్ట్గా అలాగనే అర్పించాలి. ఆ రక్తాన్ని తీసా కొమ్ముల దగ్గర రాయాలి, ఆ తర్వాత కిందన మొత్తం పారబోయాలి.
ఆ క్రొవ్వంతని కూడా కాల్చేయాలని దేవుడు చెప్పాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఈ 32 వచ్చిన చివరకు చదివండి ఒకసారి. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇక్కడ స్పెసిఫిక్గా దేవుడు యాజకుని దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమో ఇజ్రాయెల్ సమాజం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఏమో ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యమైన నాయకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత సాధారణమైన వ్యక్తి గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ప్రతివారికి దేవుడు క్షమాపణ ఎలాగ పొందుకుంటారో దేవుడు ఒక మార్గాన్ని వాళ్ళకి సూచించాడు. ఇప్పుడు చూడండి, ఇది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అంటే దీన్ని గుర్తించి దాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో, దేవుడు చెప్పినటువంటి విధానంలో ఆ బలిని పాపరిహార బలిని అర్పించడం ఎంత ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. అదంతా కరెక్ట్గా ప్రాసెస్ గుండా చేయగా దేవుడు అంటున్నాడు అక్కడ ప్రతిసారి దేవుడు మాట్లాడుతూ అతనికి క్షమాపణ కలుగును. అదంతా ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించాను. అతనికి క్షమాపణ కలుగును అంటే రకంగా ఏం జరుగుతుందంటే క్షమాపణ పొందాలంటే అర్థం అంటే ఎక్కడ ఉంది, ఆ వ్యక్తి దేవుని దగ్గర ఎంత ముందు లాంటి కాన్ఫిడెన్స్ దేవుని దగ్గర కానీ ఇప్పుడు వెళ్ళొచ్చు. హెబ్రీ పత్రికలో చూడండి ఒక మాట ఉంది, చదువుకుందాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10:22 వచనం. హెబ్రీ 10:22 నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ఇక్కడ గమనించిన ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ గమనించండి 2వ వచనం ఫస్ట్లో చూస్తే మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం. ఇక్కడ ప్రోక్షింపబడిన హృదయము గలవారం అంటే అర్థం, ప్రోక్షింపబడిన అంటే అర్థం ఏంటంటే రక్తము ప్రోక్షింపబడి మాడతారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు జంతువు యొక్క రక్తమును ప్రోక్షించినప్పుడు ఆ బలిపీఠం మీద కావచ్చు, లేదంటే ఆ అడ్డు తెర మీద కావచ్చు, వాళ్ళు ప్రోక్షించినప్పుడు ఆటోమేటిక్ దేవుడు చెప్తున్న మాట అంటే వారి క్షమాపణ దొరికేస్తుంది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అది ఇంకా మనం యాక్చువల్ చెప్పుకుంటే అది యాక్చువల్గా ఛాయ మాత్రమే, పాతమంతా కూడా ఛాయ. వాళ్ళు యాక్చువల్ ఏం చూసి చేసేవాళ్ళంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు శిలువ ద్వారా చేయబడిన కార్యమును వాళ్ళు భవిష్యత్తులో చేయబడిన కార్యమును చూస్తూ పాత నిబంధన వాళ్ళు ఇలా ఈ కార్యాన్ని వాళ్ళు చేస్తూ వచ్చేవాళ్ళు. ఇదంతా దేవుడు ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు చేసే పని పాత నిబంధనలో జంతువులు చేసినాయని కాదు, యాక్చువల్గా జంతువులు ఏదో క్షమాపణ ఇచ్చేస్తాయని కాదు. బేసిక్గా ఏంటంటే భవిష్యత్తులో మీ అందరి పాపముల నిమిత్తం నేను భవిష్యత్తులో అద్వితీయ కుమారుని పంపిస్తాను, ఆయన రక్తం చిందిస్తాడు. ఆయన రక్తం చిందించినప్పుడు మీకు కేవలం క్షమాపణే కాదు, యాక్చువల్గా మీ మనస్సాక్షి కూడా మీకు కల్మషం తోచదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. యాక్చువల్గా పాత నిబంధనలు ఏంటంటే జంతువుల యొక్క రక్తం ఏం చేసేదంటే వారికి క్షమాపణ మాత్రం ఇచ్చేది. కానీ న్యూ టెస్ట్మెంట్లో యేసు రక్తం ఏం చేస్తాను పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే, పౌలు మాట అన్నాడు మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు. అంటే అర్థం ఏంటి, ఇది కేవలము నీ పాపాన్ని మాత్రమే కవర్ చేయడం కాదు, క్షమించడం కాదు, నీ మనస్సాక్షిని కూడా అదే పరిశుద్ధపరుస్తుంది అంట. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఇక గిల్టీ కూడా లేకుండా చేసేస్తుంది అంటే యేసుక్రీస్తు రక్తము. అదే ఇక్కడ చెప్తున్నాం. పాత నిబంధనలు ఏంటంటే పాపాన్ని మాత్రం కవర్ చేసేది రక్తము, జంతువుల యొక్క రక్తము. కానీ న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు రక్తం ఎంత పరిశుద్ధమైనది, అది ఎంత గొప్పదో, అది ఎంత బెటర్గా కార్యం చేస్తుందంటే నీ పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, నీ క్షమాపణ వస్తడం మాత్రమే కాదు, కానీ నీకు ఇంతకుముందు లేనటువంటి ధైర్యాన్ని కూడా ఇప్పుడు నీకు వస్తుంది. మనస్సాక్షిలో కూడా నీకు గిల్టీ ఫీలింగ్ లేకుండా పరిశుద్ధ రక్తం ఏం చేస్తుందంటే నేను అంతగా పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో జంతువుల యొక్క రక్తం కేవలం క్షమాపణ ఇచ్చేది. కానీ యోహాను పత్రిక మీరు చూడండి, అక్కడ యోహాను ఏమంటాడంటే మన పాపంలో కనుక మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదైనటువంటి వాడు కాబట్టి మనల్ని క్షమించి నీ పాపం క్షమించి మళ్ళీ నేను పరిశుద్ధంగా దేవుడు చేస్తాడని చెప్తాడు. అక్కడ జస్ట్ అక్కడ క్షమిస్తాడని యోహాను ఆప్ చేయలేదు, క్షమించడం మాత్రమే కాదు, అక్కడ యాక్చువల్ బైబిల్ మనం చూస్తే మళ్ళీ నేను పరిశుద్ధుడు కూడా చేస్తాడు. అంటే ఏ స్థితి అయితే యాక్చువల్ నువ్వు కోల్పోయి ఆ స్థితి కూడా మళ్ళీ దేవుడు తీసుకొస్తాడని యోహాను చెప్తున్నాడు. అది ఎలా జరుగుతుంది అంటే యేసు రక్తం వల్ల అది యాక్చువల్గా జరుగుతుంది.
ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో జంతువుల యొక్క రక్తంతోనే దేవుడు మాట్లాడుతూ ఇది చేస్తే వారి క్షమాపణ వచ్చేస్తుంది, ఇది చేస్తే వారి క్షమాపణ పొందుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అప్పుడు జంతువుల యొక్క రక్తమే అంత గొప్పగా పనిచేస్తే ఇప్పుడు యేసు రక్తం ఎంత గొప్పగా కార్యాన్ని చేస్తే ఆలోచించాలి. ఇప్పుడు అది మాత్రమే కాదు, కానీ దానికి మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా మనం ఏం చేస్తే దేవుడు అంత గొప్ప క్షమాపణ మనకి ఇస్తున్నాడు? న్యూ టెస్ట్మెంట్లో మనం ఏం చేస్తున్నాం? ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కనీసం వాళ్ళు జంతువుని తీసుకొని రావాలి, ఆ ప్రాసెస్ గుండా వాళ్ళు వెళ్ళాలి. న్యూ టెస్ట్మెంట్లో యాక్చువల్గా మనకు అంత పెద్ద ప్రాసెస్ కూడా దేవుడు పెట్టలేదు. దేవుడు క్షమించడానికి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, దేవుడు మనల్ని అంగీకరించడానికి ఆయన ఎంత రెడీగా ఉండడంటువంటిది న్యూ టెస్ట్మెంట్ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలాగా? ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే వాళ్ళు కనీసం ఒక జంతువుని చూడాలి, అది నిష్కలంకమైనది అయి ఉండాలి, ఏ జంతువుని తెమ్మని దేవుడు చెప్పాడు ఆ జంతువునే తీసుకుని వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చేయాలి. న్యూ టెస్ట్మెంట్లో మనకు అంతకంటే ఈజీ అయిపోయింది మనకి. ఓల్డ్ టెస్ట్మెంట్లో యాక్చువల్గా చెప్పండి చూసారా, వాళ్ళు ఆ ప్రాసెస్ చాలా చిన్నది, జస్ట్ చేతులు ఉంచుతారు, కొంచెం ఆలోచిస్తారు, కొంత టైం స్పెండ్ చేస్తారు, అదంతా కూడా కరెక్ట్గా జరిగిపోతే వారికి క్షమాపణ వచ్చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అది బెనిఫిట్, అది క్షమాపణ పొందుకోవడం బెనిఫిట్. పాపరాధ బలిలో క్షమాపణ పొందుకునేటువంటిది ప్రతిఫలం, ఆశీర్వాదం పొందుకున్నావు క్షమాపణ అనేటువంటిది. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి యాక్చువల్గా మనం పాత నిబంధనల వాళ్ళు చేసేది కూడా మనం చేయట్లేదు, వాళ్ళు చేసేంత పని కూడా చేయాలి, అంతకంటే తక్కువ అల్పమైన కార్యాన్ని మనం చేస్తున్నాం. ఒకసారి రాజు ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు చూడండి, ఆ చేతులు జంతువు తల మీద పెడతారని చెప్పని చూస్తారా, అది కూడా చాలా సులువైన కార్యం. అది అంత సింపుల్. దేవుడు చెప్పాడంటే జస్ట్ మీరు ఉన్న పలాను ఉన్న వ్యక్తికి ఉన్నట్టుగా నువ్వు జస్ట్ తీసుకెళ్ళి నీ చేతిని తల మీద పెట్టాలి. ఆ చేతికి ఇంకేమేమి చేయాలో మనం కూడా దేవుడు చెప్పాలి. ఈ చేతి కోసం నూనె రాసుకోవాలని, దీన్ని పరిశుద్ధపరచుకోవాలి, దీన్ని కడగాలని, అలా కూడా దేవుడు ఈ చేతికి కూడా ప్రత్యేకంగా ఉండాలని కూడా దేవుడు ఏం చెప్పలేదు. నువ్వు చెయ్యి దాని మీద మోపే ముందు నీ చెయ్యి ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా దేవుడు ఏం చెప్పలేదు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, బేసిక్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు క్షమాపణ పొందుకోవడానికి మీరు చేసేది ఏమీ లేదు, యాక్చువల్ నేను చేసేది చాలా చాలా ఎక్కువ దేవుడు చెప్తున్నాడు. మనం ఏదో పెద్ద చేసేస్తాం అనుకుంటాం, నువ్వు చేసేది అసలు యాక్చువల్ చెప్ప నువ్వు చేసేది అసలు ఏమీ లేదు. నువ్వు సింపుల్ ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో అయితే యేసుగా వచ్చేసిన తర్వాత అంత పెద్ద క్షమాపణ దేవుడు మనకి ఇచ్చేస్తూ మరలా పరిశుద్ధులుగా మనం చేసేది, పవిత్రులుగా చేసేది, నీతిమంతులుగా చేసేసి దేవుని బిడ్డలుగా దేవుడు మనం మార్చేస్తున్నాడు. ఎంత గొప్ప బెనిఫిట్! ఈ నువ్వేం చేస్తూ వస్తుంది, నువ్వు పెద్ద కష్టపడకుండా నీకు వచ్చేస్తుంది. ఎలాగా? యోహాను చెప్తానంటే నువ్వు పాపను ఒప్పుకుంటే నీకు క్షమాపణ వచ్చేస్తుంది. ఇప్పుడు అదంత సింపుల్ కాబట్టి అదంత సులువైన కార్యం అని కాదు. క్షమాపణ అంత సులువుగా యాక్చువల్గా రాలేదు. మనం ఏమనుకుంటున్నాం, మనం ఒప్పేసుకుంటున్నాం కాబట్టి క్షమాపణ వచ్చేస్తుంది కాబట్టి క్షమాపణ సింపులే అనుకుంటున్నాము. క్షమాపణ అంత సులువుగా రాలేదు, దానికి చాలా వెల చెల్లించాల్సి వచ్చింది. కాకపోతే ఆ వెల నువ్వు చెల్లించలేదు, క్రీస్తు చెల్లించాడు. అది జంతువు కంటే ఎక్కువ వెలను చెల్లించాడు. పాత నిబంధనలో మనుషులు ఒక వెల పెట్టి ఒక జంతువుని కొని తెచ్చేవాళ్ళు, ఆ క్షమాపణ ఎంతో కొంత విలువనాలు పెట్టారు. కానీ న్యూ టెస్ట్మెంట్లో మనం ఏం పెట్టం, నువ్వు వెల ఏం చెల్లించవు. ఎందుకు చెల్లించవంటే చెల్లించాల్సిన అవసరం లేదు. లేదు పాత నిబంధనలు ఉంటుంటే జనుల కంటే మనం పరిశుద్ధమైన మనం గొప్ప మనం గొప్ప ఆత్మీయులు అని కాదు. నువ్వు ఎందుకు కొంచెం కూడా నువ్వేం చేయాల్సిన అవసరం ఎందుకు లేదని చెప్తున్నానంటే, నువ్వు ఎంత తలకిందులో తపస్సు చేసి నువ్వు కష్టపడినా నువ్వు దాన్ని తిరిగి సంపాదించుకోలేంత విలువైంది కాబట్టి, నువ్వు ఎలాగో కట్టలేవు కాబట్టి నువ్వు కట్టొద్దులే అని దేవుడు చెప్తున్నాడు. అంతే. అలాగని క్షమాపణ సింపులా అంటే సింపుల్ కాదు. ఎవ్వరూ చెల్లించలేనంత వెలను యేసుక్రీస్తు చెల్లిస్తేనే మనకి క్షమాపణ వచ్చింది. అంటే ఆ రక్తం ఎంత గొప్పగా కార్యం చేసి ఎంత వేళ చెల్లించుంటే యేసుక్రీస్తు రక్తం చెందించి దేవుడు మనల్ని చూసేటువంటి విధానం ఆయన మార్చుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించాలి, ఎందుకు మార్చుకుంటున్నాడు? దేవుడు ఎంత వదులుకున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, తప్పైన కుమారుడు ఉన్నాడు చూసారా, ఆ చిన్న కుమారుడు తప్పిపోయాడు, మరలా వచ్చాడు. వచ్చినప్పుడు కుమారుడు కనీసం తండ్రికి సారీ కూడా చెప్పలేదు. చెప్దాం అనుకున్నాడు కానీ చెప్పలేదు, చెప్పనివ్వలేదు తండ్రి. వెంటనే ఉంగరం తొడిగేసాడు. కొత్త బట్టలు తొడగండి, చెప్పులు తొడగండి అని ఉంగరం పెట్టి విందు చేద్దాము, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేడు అన్నాడు. ఆ ఉంగరం పెట్టడం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు ఆయన ఏదైతే తన సొంత మార్గంలో వెళ్ళిపోయి ఏదైతే స్థానాన్ని తండ్రి దగ్గర ఉండే స్థానాన్ని కోల్పోయాడో, ఉంగరం పెట్టడం ద్వారా మరలా అదే పొజిషన్లో నేను తీసుకొచ్చానని ఆ తండ్రి కుమారునికి చెప్పాడు. పెద్ద కుమారుడు ఏ పొజిషన్లో, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్ద కుమారుడు ఏ పొజిషన్లో ఉంటూ వచ్చాడో అదే పొజిషన్ని మరలా చిన్న కుమారుడికి కూడా తండ్రి ఇచ్చాడు. ఉంగరం పెట్టాడంటే ఒక రకంగా వారసుడుగా మరలా ఓపెన్గానే ప్రకటించాడు తండ్రి, ఓపెన్గా ప్రకటించాడు వారసుడు. ఇప్పుడు ఇంతకు మనం వారసుడు అంటున్నాం కదా, ఇంతకు ఆయనకి ఏం ఆస్తి ఉందండి, మొత్తం పోగొట్టాడు కదా అంటే, ఇప్పటికీ వారసుడు కాబట్టి ఇప్పటికీ ఆస్తి వచ్చింది ఆయనకి. ఎలా వచ్చింది ఆస్తి?
ఆయనకు ఉన్నది పోగొట్టినప్పుడు కూడా మరలా తండ్రి తన దానిలోని తీసి కుమారుడికి ఇచ్చి మరలా వారసునిగా చేశాడు. అంటే కుమారుని మళ్ళా పొజిషన్ తీసుకొని రావడానికి తండ్రి ఎంతో కొంత వదులుకోవాల్సి వచ్చింది. ఊరి అది ఉంగరం పెట్టేసి నువ్వు నా కుమారుడు, నువ్వు నా వారసుడు అనలేదు. వారసుడు ఎలా మార్చబడ్డాడు వారసుడుగా? తనంతా పోయింది కదా, ఎలా మారాడు వారసుడుగా అంటే ఊరినే మారిపోలేదు. తండ్రి మరలా వెలను చెల్లించే కుమారుడికి ఆ స్థానాన్ని ఇచ్చాడు. అంటే వాల్యూ చెల్లించకుండా కార్యము జరగలేదు, విలువ చెల్లించకుండా స్థానం మనకి రాలేదు. దానికి విలువను చెల్లించాడు. కాకపోతే మనం జంతువు ఎందుకు అర్పించమంటే, ఎందుకు అర్పించడం అవసరం లేదంటే యేసుక్రీస్తు రక్తమే ఆ కార్యాన్ని చేసేసింది. మనం ఒకవేళ ప్రయత్నం చేసినా సరే మనం చెల్లించలేము. కాబట్టి దేవుడు నువ్వు ఎలాగో చెల్లించలే కాబట్టి వద్దులే అని దేవుడు అంటున్నాడు. దేవుడు వద్దులే అన్నాడంటే పొరపాటును కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది చాలా చిన్న పనిలే, పెద్ద పర్వాలేదులే, అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, అంత పెద్ద తప్పేమి కాదులే అని దేవుడు అంటున్నాడని, దేవుడు లైట్గా తీసుకున్నాడని కాదు దాని అర్థం. అర్థం ఏంటంటే నువ్వు తలకిందులు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా నీ వల్ల అవ్వదు, అందుకే నేను ఆ పని చేస్తాను. నేను వెల చెల్లించి నీకు క్షమాపణ నేను కొంటాను, ఆ క్షమాపణ నేను నీకు ఇస్తాను దేవుడు చెప్పాడు. మన క్షమాపణ అనేటువంటిది దేవుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు, కానీ క్షమాపణ ఒరిజినల్గా అయితే ఫ్రీగా రాలేదు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని యొక్క రక్తము ద్వారా క్షమాపణ కొని మనకి దేవుడు ఇచ్చాడు. మనకు ఫ్రీగా వచ్చింది క్షమాపణ, కానీ దేవునికి ఫ్రీగా రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుడు అంతా ఎందుకు చేశాడంటే, యాక్చువల్ ఏంటంటే సాతానుడు మనల్ని నిందిస్తాడు కాబట్టి, మనల్ని సాతాను నిందించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వెల్లను చెల్లించి పరిశుద్ధ రక్తంనిచ్చి మనము దేవుని దగ్గర నిలబడేటప్పుడు ఏ పాపం లేని వారుగా కనబడాలని, మనల్ని నిందించేటువంటి సాతాను కూడా నోరు మూయించడానికే క్రీస్తు రక్తమును చిందించాడు. ఆ రక్తంలో మనల్ని కప్పే ప్రయత్నం చేశాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, పౌలు ఆ పాత బంధంలో కారణం గుర్తుపెట్టిన అంటున్నాడు, మీరిప్పుడు ఆ తెరలోని మీరు ప్రవేశిస్తున్నారు కాబట్టి మీరు నిర్మలమైన మనస్సాక్షితో ప్రోక్షమైన హృదయములు గలవారు, మనస్సాక్షి గలవారు. అంటే ప్రోక్షమైన అర్థం ఏంటంటే మనస్సాక్షిలో ఏదన్నా గిల్ట్ ఉంటే, పాపం ఉంటే దాని రక్తముతో దేవుడు కప్పుతున్నాడు కాబట్టి నువ్వు లోపలికి వస్తున్నావు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడంటే అది సులువుగా జరిగిపోయిన కార్యము కాదు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, ఇదంతా జరగడం వచ్చే బెనిఫిట్ ఏంటంటే నువ్వు దేవుని దగ్గర నేరుగా ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. గొప్ప యాక్సెస్ మనకి ఉంది. లేకపోతే యాక్చువల్గా మనకు అసలు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యోగ్యత మనకి లేదు, కానీ రక్తం చెందించబడటం ద్వారా మనకు క్షమాపణ దొరికింది. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఏంటంటే మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఒప్పుకోవడంలోనే చాలా బెనిఫిట్ ఉంది. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచుతాడని చెప్తానంటే, ఏ పాపం చేయనోడిని నిర్దోషి అని దేవుడు అంటాడని బైబిల్ చెప్పట్లేదు. తన పాపం ఒప్పుకున్నటువంటి వాడిని దేవుడు నిర్దోషి అని సర్టిఫికేట్ ఇస్తాడు, సర్టిఫై చేస్తాడంట. అలాంటి వాడు ధన్యుడు అంటున్నాడు. ఎలాంటి వాడు ధన్యుడు? పాపం చేసి నేను చేశానని దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు దేవుని దగ్గర క్షమాపణ ఇంపార్టెంట్ అని గ్రహించి, దేవుని నాకు రిలేషన్ కరెక్ట్గా ఉండాలని గ్రహించి, దేవుని ఉండే సహవాసం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకొని, దాని వాల్యూ తెలుసుకొని, పాప పరిహార బలి తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వాడు దగ్గర వాడు వెళ్ళి నేను తప్పు చేసేందుకు బలి తీసుకొచ్చాను అన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. చూసారా, వాడు ధన్యుడు అంట. ఎందుకంటే అంతమంది కదా పాపం చేశాడు మనం అంటాం, కానీ వాడు తెలుసుకున్నాడు, వాడు ఒప్పుకున్నాడు, వాడు బలిని కూడా దేవుడు చెప్పినట్టు తీసుకొచ్చాడు కాబట్టి వాడు ధన్యుడు. ఇంక వాడు పాపం చేశాడు, క్షమాపణ నొందాడు. మరి ఎందుకు ధన్యుడు ఎందుకు అయ్యాడండి అంటే, అందరూ ఒప్పుకోరు కాబట్టి వీడు ఒప్పుకున్నాడు కాబట్టి వీడు ధన్యుడు. అందరూ అలాగా ఒప్పుకోరు. నార్మల్గా మనిషి యొక్క నేచర్ మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, తప్పించుకోవడానికే చూస్తాం. మనం వీలైన కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకని బైబిల్లో మాట ఉందంటే, ఒప్పుకుంటే మనం ధన్యులమి. అందుకని బైబిల్లో మాట ఉంది, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. బయసి మనం ఏంటంటే ఇష్టపడం, నేను చాలా పర్ఫెక్ట్ అండి, నేను చాలా మా చర్చిలో అందరిలో నేనే చాలా పర్ఫెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఆలోచించండి, యాజకుడు మొదలుకొని అల్పమైన విశ్వాసం వరకు దేవుడు అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడంటే, అదేం చెప్తుందంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు. అంటే అర్థం ఏంటో రకంగా చెప్పాలంటే, ఈ క్షమాపణ అనేటువంటిది జీవితాంతం మనం ఒప్పుకొని తీరుతుండాల్సినటువంటి కార్యము. కాకపోతే మనం దాని మీద పెద్దగా మన మైండ్ పెట్టాం, మనం మంచి వాళ్ళం కదా అనుకుంటాం. కానీ ప్రతిసారి మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడల్లా నిజంగా కనుక దేవుడు అలాంటి నీకు అర్థమైతే, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు తెలిసిపోద్ది, నువ్వేంటో నీకు తెలిసిపోయినప్పుడు నీ మనస్సాక్షి నిందిస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు కదా, నీ ఆత్మీయ స్థితి కరెక్ట్గా లేదు కదా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడిని ప్రార్థన ఏమి ఆలకిస్తాడు, నువ్వు కరెక్ట్గా లేవు కదా అని మనస్సాక్షి మనల్ని నిందిస్తుంది.
నీ నోరు అబద్ధం చెప్తుంది, నీ నోరు కవర్ చేస్తుంది, నీ మనసాక్షి మాత్రం అబద్ధం చెప్పదు. మనం ఏంటో మన మనసాక్షి తెలిసిపోద్ది, ఎవరు తెలియపోయినా మనసాక్షికి తెలిసిపోద్ది. అది నిందిస్తాను దేవుడు చెప్తున్నాడు, మనుషులు నిందించడం మాట్లాడలేదు. మన మనస్సాక్షి మనం నిందిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మనస్సాక్షి నోరు ముగించాలంటే నువ్వు సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఆత్మ సంబంధంగా నువ్వు వేసుకు రక్తమును నువ్వు పాపను ఒప్పుకొని రక్తము కిందకి నువ్వు వచ్చి రక్తము చేత నువ్వు కప్పబడితే అప్పుడు నువ్వు దేవుని దగ్గర నువ్వు రాగలుగుతావు. దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు, నువ్వు చెప్పేది వింటాడు, నీకు తిరిగి జవాబిస్తాడు. ఎందుకంటే దేవునికి నీకు మధ్య ఎటువంటి అడ్డు లేదు. అంత గొప్ప యాక్సెస్ మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు వల్ల మనకు అది వచ్చింది. అందుకే నీ క్షమాపణ అటువంటి దాన్ని మనం లైట్గా తీసుకోకూడదు. దానికి అదేదో మనకు ఫ్రీగా వచ్చింది కాబట్టి అది చీప్ అని కాదు, ఫ్రీ కాబట్టి చీప్ అని కాదు. మనం అనుకుంటాం అంటే ఫ్రీగా వచ్చారంటే ఏదైనా వస్తువు మనం బట్టలు కొన్నప్పుడు డిస్కౌంట్లో ఏదైనా ఫ్రీగా ఇస్తే చీప్ అనుకుంటాం, ఆ మైండ్ సెట్తో ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కూడా క్షమాపణ ఇచ్చేస్తాడన్నప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాడంటే చీప్ ఏమనుకుంటాం. క్షమాపణ కానీ రక్షణ కానీ అంత చీపు కాదు. ఫ్రీయే కానీ చీప్ అయితే కాదు, దానికి చాలా వాల్యూ. ఎంత వాల్యూ అంటే ఎందుకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడంటే చీప్ కాబట్టి ఫ్రీగా ఇవ్వలేదు దేవుడిది, అది నువ్వు కొనలేనంత విలువైంది కాబట్టి దేవుడే కొనేసి నీ పక్షాన ఆయన బిల్ పే చేసేసి జస్ట్ నువ్వు ఫ్రీగా తీసుకున్నాడు దేవుడు. అందుకని చూడండి, సిలువ యొక్క వాల్యూ మనకి అక్కడే అర్థం అవ్వాలి. మనం ప్రభువులు తీసుకున్నాడు, అందుకని దాని వాల్యూ అంటే మనకి అర్థం అవ్వాలి. సిలువను మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇదంతా మనకు గుర్తుకు రావాలి. మనం ఏంటి అసలు, మనం ఎలాంటి వాళ్ళమి, దేవుడు మనకేమి చేశాడు, మనకి ఎంత స్థాయిని ఇచ్చాడు, అంత గౌరవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది అర్థం చేసినప్పుడు సిలువ మీద మన గౌరవం ఏర్పడుతుంది. సిలువ యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. ఒప్పుకోవడం బెనిఫిట్ అంటే మనకి అర్థమవుతుంది. దేవుని చేత నిర్దోషం ఎంచబడ్డం ఎంత ఇంపార్టెంట్ మనకి అర్థమవుతుంది. అలా ఎంచబడి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్మల మనస్సాక్షి వెళ్తే అది ఎంత ధైర్యాన్ని మనకి ఇస్తుందో అప్పుడే మనకి తెలుస్తుంది. ఆ క్షమాపణ, ఆ బెనిఫిట్ పాపరిహార బలి ద్వారా పాత నిబంధన ప్రజలకు వచ్చింది. న్యూ టెస్ట్మెంట్ వేసి రక్తం చిందించిన తర్వాత మనం ఒప్పుకోవడం ద్వారా మరలా దేవుడు మనకు క్షమాపణ ఇస్తాడు. అది అర్థం చేసుకొని మనం దేవుని దగ్గర ఒప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు నిందించేవాడు కాదు, దేవుడు క్షమించి పూర్వస్థితి దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు మనం నిందించాడంటే నువ్వు నింద నుండి తప్పించి నేను పరిపూర్ణంగా క్షమించి పవిత్రంగా చేయడానికి అవసరమైనంత రక్తము దేవుని దగ్గర ఉంది, దాంతో మనల్ని కప్పుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, నువ్వు తెలియచేసిన దేవుడు క్షమిస్తానంటే ఆలోచించండి, మనుష్యుల మీద దేవునికి ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, పాపం చేస్తే ఇది చేయని దేవుడు సింపుల్ చెప్పేశాడు. దేవుడు సింపుల్ చెప్పేశాడంటే దేవుడికి అది పెద్ద లెక్క కాదని కాదు. మనం తప్పు చేసిన ఖచ్చితంగా దేవుడు నిన్ను యాక్చువల్గా తన దగ్గరికి తీసుకొని దేవుడు యాక్చువల్గా ఇష్టపడ్డావు. ఎందుకని ఇష్టపడ్డా నువ్వంటే ఇష్టం లెక్క కాదు, ఆయన స్వభావం నేను వ్యతిరేకిస్తుంది. ఆయన స్వభావం చెప్తాను కరెక్ట్గా లేడు కాబట్టి అసలు నువ్వు లోపలికి రానివద్దు, ఇంట్లోకి రానివద్దు అని దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం చెప్తుంది. అది నేచర్ చెప్తుంది. అలాగా అంటే అర్థం బేసిక్గా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన రూపంలోనే ఇంక వేరే సహాయం కూడా దేవుని దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు దేవుని ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి సహజమైనటువంటి స్వభావం చెప్తుంటే వాడు ప్రార్థన ఆలకించొద్దు, అసలు వాడిని గుమ్మలోనికే రానివద్దు అని దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం న్యాచురల్గా చెప్తుంది ఆయనకి. కానీ అలా చెప్తున్నప్పుడు మన ప్రధాన యాజకుడు పక్క ఉంటాడు చూసారా, ఆయన ఏమంటాడంటే నువ్వు ఒప్పుకుంటే ఆయన చెప్పడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు తన రక్తంతో కప్పి నిన్ను ఆయన దగ్గరికి, ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావని తండ్రి దేవుని యొక్క స్వభావం నువ్వు లోపల రావద్దు, నువ్వు పాపం చేసావు అని అంటుందో, నువ్వు అది ఒప్పుకొని ఉన్నప్పుడు వెంటనే క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? క్రీస్తు వెంటనే వచ్చి ఆయన ఏం చేస్తాడంటే లేదు ఆయన పాపం చేశాడు కానీ ఒప్పుకున్నాడు కాబట్టి నా రక్తం ఆయన కప్పుతుంది కాబట్టి నువ్వు ఆయన యాక్సెప్ట్ చెయ్యాలి అని క్రీస్తు మన పక్షంలో వ్యాజ్యం ఆడతాడు. ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు కాబట్టి మనం పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అదే కాదు, ఈవెన్ సాతానును కూడా మనం నిందించకుండా నోరు మూసుకుంటాడు. ఎప్పుడంటే యేసు రక్తంతో దేవుడు మనల్ని కడిగి మనల్ని కప్పినప్పుడు మనం నిందించేటువంటి సాతాను కూడా నోరు మూస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు రక్తం కప్పిందంటే మ్యాటర్ సెటిల్ అయిపోయిందని వాడు కూడా, అందుకనే వాడు నోరు మూసేస్తాడు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు సిలువ ద్వారా మన జీవితంలో జరిగించాడు. అందుకని క్షమాపణ పొందుకోవడము చాలా ఈజీ, చాలా గొప్ప విషయం కూడా. యెహోవా చేత నిర్దోషించబడినటువంటి వాడు ధన్యుడు. అదంత సులువుగా రాలేదు, అది క్రీస్తు రక్తం వలన వచ్చింది. అందుకనే మనం ఉన్నప్పుడు మనం ఒప్పుకోవడం, దేవుడి దగ్గర ఒప్పుకోవడం ఇంపార్టెంట్. అందుకనే అది తెలియజేసినా నువ్వు ఓపెన్గా చేసినా ఎలా చేసినా సరే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొనే తెరలు. ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడంటే నిన్ను చేర్చుకోవడానికి ఇష్టం. ఆయన ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆయన రెడీ ఉంచాడు కాబట్టి ఒప్పుకోమని చెప్తున్నాడు. ఒప్పుకుంటే
రక్త ప్రోక్షణ నీ మీదకి వస్తుంది, నేను కప్పుతాడు, పరిశుద్ధ చేస్తాడు, నేను దేవుడు తెచ్చుకుంటాడు, క్షమాపణ పొందుకుంటాం. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర రావడానికి ఎటువంటి అడ్డు లేదు, అది దేవుడే చేశాడు. అందుకని సిలువ అంత ఇంపార్టెంట్ అయింది. అందుకని సిలువ వైపు మనం చూడడం ఇంపార్టెంట్ అయింది. రక్తమును జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్. రక్తము చేసే పని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది అర్థం, క్షమాపణ ఎంత విలువైనది అర్థమైనప్పుడు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం, దేవుని దగ్గర మనం ఒప్పుకోకుండా మనం ఉండలేం. అంత గొప్ప కార్యము మనం ఒప్పుకోవడం ద్వారా దేవుడు క్షమాపణ మనకి ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో పాప పరిహారార్థ బలి గురించి అనేకమైన విషయాలు మీరు మాకు బోధించారు. మేము పాపం చేసినప్పుడు ప్రభా, మీ ఆజ్ఞలు మేము మీరినప్పుడు, ఒక ఆజ్ఞ తండ్రి, మేము ఒక ఆజ్ఞ మేము తప్పిపోయినా ప్రతి ఆజ్ఞ మేము తప్పిపోయినట్టండి నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఏ చిన్న లోపము తండ్రి మాలో ఉన్నప్పటికీను మేము నిజంగా పాపలమే పడిపోయినటువంటి వారంగానే మమ్మల్ని చూస్తున్నావు. చిన్న చిన్న కార్యాల ప్రభావం మేము తప్పిపోయినప్పటికీను, చేయాల్సిన మేలైన కార్యాలు మేము చేయనప్పటికీ మేము పాపలమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మా నుండి నువ్వు ఎంత ఆశిస్తున్నావో ప్రభా మేము గ్రహించి అర్థం చేసుకొని, తప్పిపోయినప్పుడు ప్రభా నేను ఆశ్రయంగా చేసుకొని ప్రభా వేగర మీ దగ్గరికి వచ్చి పాపంలో ఒప్పుకొని ప్రభా మీ దగ్గర నుండి అత్యంత విలువైనటువంటి క్షమాపణ పొందుకొని మరలా నీ ప్రియబిడ్డలుగా కొనసాగేటువంటి సామర్థ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. శిలువ ద్వారా ప్రభు ఎంత గొప్ప ప్రభా పరిష్కారాన్ని నువ్వు మాకు చూపిస్తూ ఉన్నావు. ఇతర వాక్యం ద్వారా మీరు తెలియజేశారు. క్షమాపణ ఎంత విలువైందో ప్రభా, అది ఎంత గొప్పదో ప్రభు ఇతనాన్ని మీరు మాకు తెలియజేశారు. కనుక తండ్రి, మేము తప్పిపోయినప్పుడు తండ్రి, మీ మార్గం తప్పిపోయినప్పుడు, గురి వద్దకు వెళ్లకుండా ప్రభా మేము దూరమైనప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రభా ఒప్పుకొని మీ నుండి ప్రభా మేము క్షమాపణ పొందుకొని ధైర్యంగా ప్రభా మీలో కొనసాగేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి వారికి ప్రభా అట్టి ఆత్మీయతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వెంత నమ్మదైనటువంటి దేవుడవు, క్షమించడానికి ఇష్టపడేటువంటి దేవుడవు, అంగీకరించడానికి ఇష్టపడేటువంటి దేవుడవు ప్రభా. ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తే ప్రభా, ఏ పాపం చేయనటువంటి ఆయన ప్రభును పాపిగా మార్చి ఆయన రక్తం ద్వారా మాకు క్షమాపణ ఇచ్చి మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా. మేము జ్ఞాపకం చేసుకుని ప్రభు నిత్యము మీరు చేసిన కార్యాన్ని బట్టి ప్రభా, మీకున్న మంచి మనస్సును బట్టి ప్రభా నిత్యము కృతజ్ఞత గలవారని బ్రతడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి, దీవించండి, ఆస్వాదించండి, ఇంకారోగ్యంగా బ్రతడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.